Subscribe to Color Frames. ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ 5 వన్డేల సిరీస్ను పూర్తి చేసుకుంది. తొలి 4 మ్యాచ్ల్లో చెరో 2 గెలవగా నిర్ణయాత్మక మ్యాచ్లో ఆసీస్ నెగ్గి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలను ధాటిగా ఎదుర్కొంది. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత ప్రదర్శనతో రాణించాడు. ఈ సిరీస్లో బ్రూక్ ఒకే ఒక ఇన్నింగ్స్తో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని మరియు బాబర్ అజామ్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ దిగ్గజాలందరినీ వెనక్కి నెట్టి కెప్టెన్గా బ్రూక్ మొదటి స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఒకే వన్డే సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా హ్యారీ బ్రూక్ నెంబర్ 1 అయ్యాడు. బ్రూక్ 5 మ్యాచ్ల సిరీస్లో 1 సెంచరీ మరియు 2 అర్ధ సెంచరీలతో మొత్తం 312 పరుగులు చేశాడు. ఈ విషయంలో అతను విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని అలాగే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు ఇయాన్ మోర్గాన్ మరియు బాబర్ అజామ్లను వెనక్కి నెట్టాడు. ఒకే వన్డే సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా బ్రూక్ మొదటి స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ 2వ స్థానంలో ఉన్నాడు. 2019లో కెప్టెన్గా కోహ్లీ 310 పరుగులు చేశాడు. ఎంఎస్ ధోని 3వ స్థానంలో ఉన్నాడు. 2009లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో ధోని 285 పరుగులు చేశాడు. 2015లో ఇయాన్ మోర్గాన్ 278 పరుగులు చేశాడు. బాబర్ అజామ్ 2022లో 276 పరుగులు చేశాడు. హ్యారీ బ్రూక్ కెప్టెన్ గా ఇదే తొలి సిరీస్ కావడం గమనార్హం. మొదటి సిరీస్ లోనే అతను అద్భుతంగా ఆడాడు. 2-0తో వెనకబడిన ఇంగ్లాండ్ కు పునరాగమనం చేయడమే కాకుండా అతని పేరు మీద రికార్డు కూడా నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ సిరీస్ లో బ్రూక్ మొదటి వన్డేలో 39 పరుగులు, 2వ వన్డేలో 1, 3వ వన్డేలో 110, 4వ వన్డేలో 87 మరియు 5వ వన్డేలో 72 పరుగులు చేశాడు. ఈ సిరీస్ కు ముందు జోస్ బట్లర్ గాయపడటంతో బ్రూక్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.